హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. దిస్ ఈజ్ ప్రతాప్. నేను ఆర్కే బీచ్కి వాక్కి వచ్చాను. మీ అందరూ ఒకసారి బీచ్ మొత్తం అలా చూపిస్తాను. ఐ విల్ షో యూ మై మార్నింగ్ డే. ఈ బీచ్ అంటే చాలామందికి అందరికీ ఇష్టమే. ఎస్పెషల్ నాకు చాలా ఇష్టం. నేను ఎస్పెషల్లీ ఇక్కడ మార్నింగ్ వాక్కి రావడం అంటే నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఈ క్లైమేట్ చేంజెస్లో ఉన్నప్పుడు, మొత్తం క్లౌడ్స్గా ఉండేటప్పుడు. అండ్ ఈ బీచ్ నన్ను ఎందుకు ఎవ్రీ టైం నేను రావడానికి నాకు ఒక మెయిన్ రీజన్ ఒకటి ఉంది. ఆ రీజన్ ఏంటనేసి అంటే, ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరో ఒకరు మనల్ని మోటివేషన్ చేస్తూనే ఉంటారు. అంటే వాకింగ్కి వస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు. ఈవెన్ ఎల్డర్స్ పీపుల్ ఆల్సో, ఈవెన్ 50-60 years also they are coming for వాక్ ఆర్ రన్నింగ్. ఎస్పెషల్ దట్స్ రీజన్. ఎలా రన్ చేస్తున్నారు చూడండి. ఈజ్ అబౌవ్ 50 years ఓల్డ్. ఇలాంటివన్నింటినీ మనం ఎర్లీ మార్నింగ్ ఒక పాజిటివ్ ఎనర్జీని చూసుకోవచ్చు. చూడండి బీచ్ అలా చూపిస్తాను. చాలా నచ్చుతుంది, ప్లెజెంట్గా, కామ్గా, ఒక పీస్ఫుల్ మైండ్నెస్ ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇది ఎస్పెషల్లీ నేను ఎందుకు ఈరోజు స్టార్ట్ చేశాను అంటే, యాక్చువల్గా బిఫోర్ గోయింగ్ జిమ్ ఐ వాంట్ టు వాక్ సమ్ డిస్టెన్స్ అనేసి అందుకని బీచ్కి వచ్చాను. ఆ వేలో మీకు అంతా చూపిస్తున్నాను, అలా చూస్తానండి. ఇదిగో ఇది నవాటల్, సీదా నవాటల్. మీకు కొన్ని నవాటల్ కూడా కొంచెం చూపిస్తాను. బీచ్ అనుకోండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ ఇన్ ద వైజాగ్. దీని వ్యూ చాలా బాగుంటుంది. ఇదిగోండి, చూడండి ఒకసారి. ఇది ఆఫ్టర్ ఆర్కే బీచ్ బస్ స్టాప్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ చాలా పావురాలు ఉంటాయి. చూడాలని చాలా ఎక్కువ అనిపిస్తుంది. హౌ ద డవ్స్ ఆర్ ఫ్లయింగ్ అనేసి. చూడండి ఒకసారి అలా చూడండి. బీచ్ సైడ్ వ్యూ నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఫ్లై అవుతున్నాయి. ఇక్కడ చిన్న హ్యాపీ మూమెంట్ నేను క్యాప్చర్ చేశాను. ఒక ఫాదరు, ఒక చిన్న బేబీ, హౌ దేర్ ఆర్ ప్లేయింగ్ విత్ డవ్స్ అనేసి మీకు ఒకసారి చూపించినట్టు కదా. దేర్ ఆర్ బోత్ ఆర్ ట్రైంగ్ టు ఫీడ్ ద ఫుడ్. అండ్ దిస్ ఈజ్ ద పార్కింగ్ వ్యూ నుంచి బీచ్ ఒకసారి కంప్లీట్గా మీకు చూపిస్తాను. ఇది నా బైక్. చూడండి బీచ్ కంప్లీట్గా మంచిగా, ఎంత పీస్ఫుల్గా, ఎంత కామ్గా ఉంది బీచ్. థ్యాంక్ యూ.